ఆస్ట్రోలైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. కన్యరాశి వారికి ఈరోజు చెప్పబోయే విషయం కేవలం 4 రోజుల రాశి ఫలితం మాత్రమే కాదు, మీ జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా నిశ్శబ్దంగా నడుస్తున్న ఒక ప్రయాణానికి సంబంధించిన సంకేతం. ఈ మాటలు వినేటప్పుడు ఒకసారి మీ గతాన్ని గుర్తు చేసుకోండి. మీ జీవితంలో ఎంతోమంది కోసం మీరు ఎంత ఆనందాన్ని త్యాగం చేశారు, ఎంతమంది కష్టాల్లో ఉన్నప్పుడు మీరు వారికి అండగా నిలబడ్డారు. మీరు ఏమీ లేకపోయినా మీ దగ్గర ఉన్న కొద్ది ధనాన్ని కూడా పంచుకున్నారు. కానీ మీకు కష్టం వచ్చినప్పుడు మీ పక్కన ఎంతమంది నిలబడ్డారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి మీకు ఎక్కువ సమయం అవసరం లేదు. మీరు ఎప్పుడూ ఒక విషయం మాత్రమే నమ్మారు, మనం మంచిగా ఉంటే ఒకరోజు ప్రపంచం కూడా మనతో మంచిగా ఉంటుందని. కానీ జీవితంలో కొన్ని సందర్భాలు ఆ నమ్మకాన్నే ప్రశ్నించాయి. మీరు నమ్మిన వ్యక్తి మిమ్మల్ని వదిలి వెళ్ళి ఉండొచ్చు, మీరు సహాయం చేసిన వ్యక్తే మిమ్మల్ని మర్చిపోయి ఉండొచ్చు, మీ మంచితనాన్ని కొందరు బలహీనతగా భావించి ఉండొచ్చు. అయినప్పటికీ మీరు మారలేదు. ఎందుకంటే భరించడం తెలుసు, కానీ బాధ పెట్టడం మాత్రం తెలియదు. శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. కుటుంబ సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కోర్టు కేసులు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, వాస్తు దోషాలు, గ్రహశాంతి, సంతాన సమస్యలు, ఇతర అన్ని సమస్యలకు పరిష్కారం గురూజీ బాలాజీ గారు వెంటనే ఫోన్లో పరిష్కారం చూపబడను. ఇప్పుడు ఆగస్టు 3 నుంచి ప్రారంభమయ్యే గ్రహస్థితులు మీ జీవితంలో కొత్త ఆలోచనలను తీసుకురాబోతున్నాయి. ఇంతకాలం మీరు ఇతరుల కోసం జీవించారు, ఇక నుంచి మీ కోసం కూడా జీవించాలని కాలం మీకు గుర్తు చేస్తుంది. ఈ 4 రోజులు మీలో దాగి ఉన్న ఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ మేల్కొల్పే రోజులుగా మారొచ్చు. ఆగస్టు 3వ తేదీ ఉదయం నుంచి మీ మనసులో ఒక ప్రశాంతత ఏర్పడుతుంది. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తుకు వచ్చినా ఈసారి వాటిని చూసే మీ దృష్టి మారిపోతుంది. మిమ్మల్ని బాధ పెట్టిన వారిని గురించి ఎక్కువగా ఆలోచించకుండా మీ భవిష్యత్తు గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు. ఇదే మీ జీవితంలో మొదటి పెద్ద మార్పు. ఎందుకంటే కన్యరాశి వారు ఒక నిర్ణయం తీసుకుని దానికి పూర్తి చేసే వరకు వెనక్కి తగ్గరు. ఉద్యోగం చేస్తున్న వారికి ఈ సమయంలో కొత్త అవకాశం కనిపించవచ్చు. అది వెంటనే పెద్ద మార్పు తీసుకురాకపోయినా భవిష్యత్తులో మీ ఎదుగుదలకు బలమైన పునాది వేస్తుంది. మీ పనిని గమనిస్తున్న ఒక వ్యక్తి మీపై మంచి అభిప్రాయం ఏర్పరచుకునే అవకాశం ఉంది. మీరు ఇప్పటి వరకు చేసిన కష్టానికి గుర్తింపు రావడం ప్రారంభమవుతుంది. వ్యాపారంలో ఉన్నవారికి కూడా కొత్త పరిచయాలు లాభదాయకంగా మారవచ్చు. అయితే ఎవరి మాటలకు వెంటనే నమ్మకుండా ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆర్థికంగా కొంతకాలంగా ఉన్న ఒత్తిడి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. రావాల్సిన డబ్బు గురించి సమాచారం రావచ్చు. నిలిచిపోయిన పని మళ్ళీ కదలొచ్చు. ఒక చిన్న అవకాశం కూడా పెద్ద ఫలితానికి కారణమవుతుంది. అందుకే ఈ రోజుల్లో వచ్చే ప్రతి అవకాశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మీకు చిన్నదిగా అనిపించిన విషయం భవిష్యత్తులో పెద్ద విషయానికి దారితీసే అవకాశం ఉంది. కుటుంబ విషయాల్లో మీరు చూపే సహనం ఇప్పుడు ఫలితం ప్రారంభించడం తెలుస్తుంది. మీ మాటను ఇంతవరకు పట్టించుకునే వారు కూడా ఇప్పుడు మీ అభిప్రాయాన్ని అడగవచ్చు. ఇంట్లో ఒక శుభవార్త వినిపించే అవకాశం ఉంది. మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న ఒక విషయం సానుకూలంగా మారడం వల్ల మీ మనసుకు ఎంతో సంతృప్తి కలుగుతుంది. అయితే ఈ సమయంలో ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, మీ మనసు చాలా మంచిది. అందుకే ప్రతి ఒక్కరిని నమ్మే స్వభావం మీలో ఉంటుంది. కానీ ప్రతి చిరునవ్వు నిజాయితీతో ఉండదు, ప్రతి మంచి మాట వెనుక మంచి ఉద్దేశమే ఉండదు. కాబట్టి ఈ 4 రోజుల్లో కొత్త పరిచయాలు వచ్చినా, కొత్త అవకాశాలు వచ్చినా తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మీ అంతరాత్మ ఏం చెబుతుందో దాన్ని వినండి. ఆగస్టు 4వ తేదీ మీ జీవితంలో ఒక చిన్న మలుపు తీసుకురావచ్చు. ఒక ఫోన్ కాల్, ఒక సందేశం, లేదా ఒక అనుకోని కలయిక. ఒక పాత వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావడం వంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. మొదట అవే మీ జీవిత దిశ మార్చే కారణంగా మారవచ్చు. అందుకే ప్రతి సంఘటనను జాగ్రత్తగా గమనించండి. మీరు ఇంతకాలం ఇతరుల కోసం చేసిన ప్రతి మంచి పనిని కాలం మర్చిపోలేదు. ఆలస్యమైనా కానీ అన్యాయం కాలేదు. ఇప్పుడు మీ కష్టానికి ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. అయితే కేవలం డబ్బు లేదా పదవిగా మాత్రమే కాదు, మీకు అవసరమైన గౌరవం, మీ మాటకు విలువ, మీ ఉనికిని గుర్తించే వ్యక్తులు, మీ మనసుకు ప్రశాంతత, ఇవన్నీ ఒక్కొక్కటిగా మీ జీవితంలోకి అడుగు పెడతాయి. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఎందుకంటే ఆగస్టు 5-6 తేదీలో జరిగే కొన్ని పరిణామాలు మీలోని ధైర్యాన్ని మరింతగా పెంచి ఇప్పటి వరకు నేను ఇతరుల కోసం బ్రతికాను, ఇక నుంచి నా కళల కోసం బ్రతుకుతాను అనే నిర్ణయానికి మిమ్మల్ని తీసుకెళ్లబోతున్నాయి. ఆగస్టు 5వ తేదీ ఉదయం మీలో కొత్త ఆలోచన మెల్లగా పుడుతుంది. ఇంతకాలం మీరు జీవితాన్ని ఒక బాధ్యతగా మాత్రమే చూశారు. ఎవరికైనా అవసరం వస్తే ముందుగా మీరు వెళ్తారు. మీకు కష్టం వచ్చినప్పుడు మాత్రం నేను చూసుకుంటాను అని మీ బాధలో దాచుకున్నారు. ఆ స్వభావమే మిమ్మల్ని ఎంతో గొప్ప వ్యక్తిగా నిలబెట్టింది. కానీ అదే స్వభావం కారణంగా మీరు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపారు. మీ
కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నా బయటకు నవ్వారు. మీ హృదయం అలసిపోయినా మీ అడుగులు మాత్రం ఆగలేదు. ఇప్పుడు ఆ కష్టాలను కాలం ఒక్కొక్కటిగా గుర్తించబోతుంది. ఈ రోజుల్లో మీ జీవితంలో ఒక చిన్న సంఘటన జరిగినా అది సాధారణం కాదని గుర్తుంచుకోండి. ఒక అనుకోని వ్యక్తి మీతో మాట్లాడొచ్చు. చాలా రోజులుగా మీకు దూరంగా ఉన్న వ్యక్తి మళ్ళీ మీ గురించి ఆలోచించవచ్చు. మీరు ఊహించని చోటు నుంచి ఒక అవకాశం రావచ్చు. మొదట అది మీకు నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు, కానీ అదే మీ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది కావచ్చు. అందుకే ఈ 4 రోజుల్లో మీ ముందు వచ్చే ప్రతి అవకాశాన్ని గౌరవించండి. కన్యా రాశి వారు సాధారణంగా ఎక్కువ మాట్లాడరు, తమ భావాలను అందరికీ చెప్పరు. అందుకే చాలామంది మీ మనసును పూర్తిగా అర్థం చేసుకోలేరు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారడం ప్రారంభమవుతుంది. మీ నిశ్శబ్దం వెనుక ఉన్న నిజాయితీని కొందరు గుర్తిస్తారు. మీరు చేసిన త్యాగాల గురించి మాట్లాడకపోయినా కాలమే వాటిని సాక్షిగా నిలుస్తుంది. మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్న వారు కూడా ఒకరోజు నిజాన్ని తెలుసుకుంటారు. ఆర్థికంగా ఈ సమయం ఆశాజనకంగా కనిపిస్తుంది. నిలిచిపోయిన డబ్బు రావచ్చు. కొత్త పని గురించి చర్చ జరగవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక అవకాశం ఇప్పుడు మీకు దగ్గరవుతుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, వచ్చిన ప్రతి అవకాశాన్ని వెంటనే అంగీకరించాల్సిన అవసరం లేదు. మీ ఆలోచన, మీ అనుభవం, మీ అంతరాత్మ చెప్పే మాటలు వినండి. అప్పుడు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుంది. కుటుంబ సభ్యులతో కూడా ఒక మంచి మార్పు కనిపిస్తుంది. ఇంతకాలం మీ మాట వినని వ్యక్తులు ఇప్పుడు మీ అభిప్రాయాన్ని గౌరవిస్తారు. ఒక చిన్న వాతావరణం అపార్థం తొలగిపోవచ్చు. ఇంట్లో ప్రశాంతత వాతావరణం ఏర్పడుతుంది. మీరు ఎన్నాళ్ళుగానో చూడాలనుకున్న ఒక చిరునవ్వు ఇప్పుడు మీకు కనిపించవచ్చు. అదే మీ హృదయానికి నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. మీ ఆరోగ్యం విషయంలో మాత్రం కొంత శ్రద్ధ అవసరం. పని ఒత్తిడి ఎక్కువగా ఆలోచనలు మీ శరీరాన్ని అలసటకు గురి చేయవచ్చు. విశ్రాంతి తీసుకోవడానికి కూడా సమయం కేటాయించండి. ఆరోగ్యం బాగుంటేనే మీ కలలను నిజం చేసే శక్తి మీలో ఉంటుంది. మీ మనసు ప్రశాంతంగా ఉంటే మీ నిర్ణయాలు కూడా సరైన దిశలో సాగుతాయి. ఆగస్టు 6వ తేదీ వచ్చేసరికి మీరు మీ జీవితాన్ని కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తారు. ఇంతకాలం ఇతరుల కోసం ఇతరులు ఏమనుకుంటారు అనే భయంతో మీలో ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆ భయం తగ్గిపోతుంది. నేను చేసిన మంచి పనికి నాకు గర్వం ఉంది అనే భావన మీలో బలపడుతుంది. అదే భావన మిమ్మల్ని మరింత ఎత్తుకు తీసుకువెళుతుంది. ఈ 4 రోజులు మీకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తాయి. మన జీవితంలో ఆలస్యం జరుగుతుంది, కానీ అన్యాయం జరగదు. మీరు నిజాయితీగా చేసిన ప్రతి పని, మీరు హృదయపూర్వకంగా చేసిన ప్రతి సహాయం, మీరు మౌనంగా భరించిన ప్రతి బాధకు ఒకరోజు మంచి ఫలితం తప్పకుండా వస్తుంది. ఇప్పుడు ఆ ఫలితాల ప్రారంభ సంకేతాలు మీ జీవితంలో కనిపిస్తున్నాయి. అందుకే గతాన్ని గుర్తు చేసుకొని బాధపడకండి. మీ ముందున్న అవకాశాలు నమ్మండి, మీ శక్తిని నమ్మండి. ముఖ్యంగా మీపై మీకు ఉన్న విశ్వాసాన్ని ఎప్పటికీ కోల్పోవద్దు. కన్యరాశి వారికి ఆగస్టు 3, 4, 5, 6 తేదీలు కేవలం క్యాలెండర్లోని 4 రోజులు మాత్రమే కాదు. ఇవి మీ ఆలోచనలను మార్చే రోజులుగా, మీ విలువను మీరు గుర్తు చేసుకునే రోజులుగా, మీ కష్టానికి ప్రతిఫలం ప్రారంభమయ్యే రోజులు, మీరు ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న మార్పుకు తలుపులు తెరుచుకునే రోజులు. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగండి. మీ అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి భావోద్వేగకరమైన ఉపయోగకరమైన రాశి ఫలితాల కోసం ఆస్ట్రో లైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మీ జీవితంలో ఆనందం, ఐశ్వర్యం, విజయాలు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.